ఎట్లా ఉండేది సార్ ఇంతకుముందు రోడ్ ఇది? చండాలంగా ఉండేది. మామూలు టూ వీలర్ వెళ్తానికే చండాలంగా ఉండేది. ఇంకా కార్లు, ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడుస్తా అని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే గత పరిపాలనలో ఎక్కడా కూడా రోడ్లను పట్టించుకోలేదని చెప్తున్నారు. పట్టించుకోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు. కనపడుతుంది మాకు. మేమైతే చూస్తున్నాము. నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ని. మ్యాక్సిమం నేను కృష్ణా అండ్ గుంటూరు మ్యాక్సిమం తిరుగుతుంటా. కృష్ణా డిస్టిక్లో గుడివాడ వెళ్తుంటాము, నూజివేడ్ వెళ్తుంటాము. ఇటు గుంటూరు డిస్టిక్లో రేపల్లె, ఇటు అంటే నేను రెగ్యులర్గా తిరిగేది మాత్రం మ్యాక్సిమం నిత్యం తిరుగుతుంటారు. మ్యాక్సిమం రోడ్ ఫీల్డ్ కోసం. సో అదే గతంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి, బైక్ మీద చాలా మంది పడిపోయేవారు, గుంతల్లో కనపడదు. ఇక్కడ ఎక్కువ బాగా తెనాల్లో కన్నా బాగా కనబడాయి. చాలా మంది నైట్ టైం అయితే కనీసం ఎదురు ఏమొస్తుంది, ఎదురు గుంట ఉందా, లైట్ ఎదురు వెహికల్ వస్తుందంటే గుంట ఉంది ఏముందో కూడా తెలిసేది కదా బైక్ వాళ్ళకి. బాగా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు. ఏదైనా అత్యవసరం అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్ల మీద వెళ్ళడానికి చాలా కష్టమయ్యేది. కష్టమే మరి అంతే కదా. అసలు కనీసం మామూలు టూ వీలర్ వెళ్ళలేనప్పుడు ఇంకా వేరే వెహికల్ ఏమి వెళ్తగలుగుతుంది? అందులో పేషెంట్ వెళ్ళగలిగిన అంబులెన్స్ వెళ్ళినా కానీ ఇబ్బందే కదా. అంటే చంద్రబాబు గారు ఈ 100 రోజుల్లో పాత్సోల్స్ అన్ని పూడ్చివేస్తా అని చెప్పడం మంచిది అంటారు. అంటే త్వరగా తీసుకోవడం అంటే ఈ నిర్ణయాన్ని అదే కదా సార్. ఇప్పుడు కామన్ పీపుల్ కావాల్సింది అదే కదా. ఇప్పుడు అంబులెన్స్ వెళ్తుంది, రోడ్లు బాగుండాలి కదా. అది మరి తీసుకోవాలి. కామన్ పీపుల్ కావాల్సిందే అదే కదా. రోడ్లు బాగుండాలి అని